మోడీ బలహీనుడు కావటం వల్ల ప్రజాస్వామ్యానికి మేలు జరిగిన మాట వాస్తవం. ఆ విషయంలో మనం వాస్తవికంగా రియలిస్టిక్గా ఉండాలి. అదే సమయంలో మోడీ ఇంకా అధికారంలోనే ఉన్నాడు. మోడీకి ఎవరైతే అధికారానికి సపోర్ట్ చేస్తున్న శక్తులు ఉన్నాయో వాళ్ళు అంత సూత్రబద్ధంగా సపోర్ట్ని కొనసాగించేవాళ్ళు విరమించేవాళ్ళు కాదు. వాళ్లకు మధ్య కూడా విధానాల్లో పెద్ద వైరుధ్యమేమీ లేదు. ఈవెన్ కాంగ్రెస్కు బీజేపీకి కూడా కొన్ని విధానాల్లో వైరుధ్యమేమీ ఉండదు. ఆర్థిక సంస్కరణ విషయంలో, కార్పొరేట్లకు మేలు చేసే విషయంలో, పారిశ్రామిక చట్టాల విషయంలో, ఇటువంటి విషయాల్లో, ఈవెన్ కాశ్మీర్లో సమస్యను రాజకీయంగా పరిష్కరించాలనే విషయంలో, లేదా అమూజ్బడిలో ఇప్పుడు ఆదివాసీ నిర్బంధకాండను కొనసాగించడం కాదు, అక్కడ రాజకీయ ప్రక్రియ ద్వారా సమస్యను గుర్తించి దాన్ని రాజకీయ ప్రక్రియలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను కానీ దీన్నేవి కూడా వీళ్ళు కాంగ్రెస్కి కానీ ఇండియా కూటమికి కానీ బీజేపీ కూటమికి కానీ అభిప్రాయ భేదాలు ఉండే విషయాలు కాదు, అందరూ ఒకటే. అది కానీ ఎందుకు రెండు ఒకటే అయితే రెండింటి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యుద్ధంలో ప్రజలకు ఏమైనా ప్రమేయం ఉందా లేదా? ప్రజల పాత్ర ఏంటంటే ఇప్పుడు దేశంలో రెండు ఒకటే అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా ఇందిరాగాంధీ నియంత్రణే, నరేంద్ర మోడీ కూడా నియంత్రణే. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వం వ్యక్తిగత నియంతృత్వం అయితే ఇది సామాజిక నియంతృత్వం ఎట్లా అయిందో మోడీది, అట్లా రెండు విధానాలు, అనేక విధానాలు, కామన్ విధానాలు ఉన్నప్పటికీ కొన్ని నిర్దిష్ట విధానాల్లో రెండింటి మధ్య తేడా ఉంది. కాబట్టి శాశ్వతమైన తేడా అయినా కాకపోయినా తాత్కాలికంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక తేడా ఉంది. కాబట్టి ఆ తేడాలో ప్రజాస్వామిక శక్తిలో కొంత సానుకూలత ఉంది. కాబట్టి మనం ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ పరిణామాన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాం అంటే కొద్దిగా ఊపిరి సలుపుకునే స్పేస్ ఉంటుంది. చూస్తారు కదా, స్పేస్ ఎట్లా ఉంటుంది? నీటి మీద ఇవాళ జరుగుతున్న ఆందోళన చూసాం. నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ వచ్చుంటే 400 కాదు 300 స్థానాలు బీజేపీకి వచ్చుంటే ఇవాళ నీటి విషయమై ఇట ఆందోళన జరిగేవా? జరుగుతున్న గతంలో జరిగినాయి, రైతు ఆందోళన జరిగినాయి. 2019లో నుంచి మొదలుపెట్టి రైతు ఆందోళన జరిగినాయి. గవర్నమెంట్ ఎంత దృఢంగా ఉన్నా ఎంత నియంతృత్వ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ రైతులు ఆందోళన చేశారు. కానీ అప్పుడు దానికి ఓపెన్గా సమర్థన ఇవ్వడానికి కాంగ్రెస్ వెనకాడింది. ఇవాళ కాంగ్రెస్ చెప్తుంది మీరు ముందుకెళ్ళండి, మీ వెనుక మేము ఉన్నామని. అట్లాగే రేపు 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు చూడండి, మునుపు జరిగిన పార్లమెంట్ సమావేశాలు చూడండి. రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలు 200 పైగా ప్రతిపక్ష సభ్యులు యాక్టివ్గా ఉండే, క్రియాశీలంగా ఉండే పార్లమెంట్ సమావేశాలు మనం చూస్తాం. ప్రజలు అల్టిమేట్గా మనకు కావాల్సిన విషయాల్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సాధించి పెట్టవు. ఇందాక మనం చెప్పినట్టుగా ప్రజాస్వామ్య సాధన, ప్రజాస్వామ్య ఆచరణ అనే దాంట్లో పార్లమెంట్ అనేది ఒకానొకటి మాత్రమే. అయితే రాజ్యానికి సంబంధించి అధికారం ఎవరికి వస్తుందనే దానికి సంబంధించి పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనది. ప్రజలకు సంబంధించి అది ఒకానొకటి మాత్రమే. ప్రజలు చాలా రకాలుగా తమ కోరికల్ని ఓటు వేసి ఊరుకోరు. ఓటు వేసిన తర్వాత కూడా మళ్ళీ తమ సమస్యల కోసం అర్జీలు ఇస్తారు, ఆందోళన చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఎవరికి ఓటు వేసి గెలిపించామో వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు. మార్పు కోసం వాళ్ళు 5 ఏళ్ల దాకా ఊరుకోరు, రకరకాల పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు. కానీ అధికారం వాళ్ళ చేతికి రావడానికి మాత్రం ఈ ఓటు అనే ప్రక్రియ కీలకమైన ప్రక్రియ. కాబట్టి ఆ ఓటును కీలకమైన ప్రక్రియ కాబట్టి దాన్ని రకరకాలుగా రిగ్గింగ్ చేసే ప్రయత్నం ఈ దేశంలో పలుకుబడి కలిగిన వర్గాలు, ప్రాబల్య వర్గాలు చేస్తారు. ఒకటి, డబ్బు ద్వారా కొంటారు. అసలు సిన్సియర్ పీపుల్, నిజమైన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తారు. వీటన్నిటి సమస్య ఎందుకు? ఫాసిజానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దేన్ని రిగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీఎం రిగ్గింగ్ గురించి మనం మాట్లాడతాం. ఈవీఎంలు రిగ్ చేయాల్సిన అవసరం లేదు, మన మనసులో రిగ్ చేయగలరు వాళ్ళు. మీ మనసులోనే మీరు వాళ్ళకి ఓటు వేసేటట్టుగా చేయగలిగినప్పుడు, మనమే మన మనసు మార్చుకొని దాన్ని అభిమానించేటట్టుగా చేయగలిగినప్పుడు, చూసాం కదా తెలంగాణలో ఒకప్పుడు చాలా పోరాట స్ఫూర్తికి, విప్లవ రాజకీయాలకి కేంద్రమైన ఉత్తర తెలంగాణ ఇవాళ మొత్తం మోడీ అభిమాన ప్రాంతంగా మారిపోయింది. ఇదేమి ఈవీఎంల మార్పుల వల్ల జరిగింది కాదు, అది మనసు మార్పిడి వల్ల జరిగింది. మనసులు ఎట్లా మార్చారు? వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కార్యాచరణ చేయటం వల్ల మార్చారు, దాన్ని సమర్థవంతంగా చేయడం వల్ల మార్చారు, అది వేరే విషయం. కాబట్టి ఈ ఫాసిజం ఏం చేస్తుందంటే జనాభిప్రాయాన్ని నిర్మిస్తుంది. ఎట్లా నిర్మిస్తుంది?
చాలా రకరకాల అవి చాలా అనైతిక పద్ధతులు కావచ్చు, కానీ అది ప్రజలు సులువుగా దానికి ఆకర్షితులు అవుతారు. సింపుల్గా చిన్న చిన్న పోలికలు చూసి చిన్న చిన్న అట్లా ఏమంటాం ఒక కాంట్రాస్ట్ చెప్పడం ద్వారా, పోలికలు చెప్పడం ద్వారా, చూసారా మన పండగ అప్పుడు లైట్ తీసేస్తారు, వాళ్ళ పండగ అప్పుడు లైట్లు ఉంచుతారు, వాళ్ళకి 10 మంది పిల్లలు ఉన్నారు, మనకు ఒకళ్ళే ఉన్నారు, ఇటువంటి చిన్న చిన్న పోలికలు ఉంటాయి. ఈ పోలికల ఆధారంగా ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళ కేవలం కమ్యూనిస్టులే కాదు, మీకు ఎవరైనా ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ గారి పుస్తకం చదివితే మీకు గుర్తుంటుంది, భారతదేశం శత్రువులు 3: ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. ఇప్పుడు హయాంలో దాన్ని మరింత విస్తరించారు. కమ్యూనిస్టులతో పాటు ఉదారవాదులు కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంటే ఇవాళ కాంగ్రెస్కి, కమ్యూనిస్టులకి, ఉదారవాదులకి, ముస్లింలకి ఇవాళ బీజేపీ క్రియేట్ చేసిన నెరేటివ్లో తేడా లేదు. అందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. అందరూ చైనాకు అనుకూలురు, అందరూ ముస్లింలకు అనుకూలురు, అందరూ హిందువులకు వ్యతిరేకులు, మన చరిత్రను మనం తక్కువ చేస్తాము, మనం అవమానిస్తాము, మన గుళ్ళంటే గౌరవం లేదు. ఇట్లా ఒక పెద్ద నెరేటివ్, ఒక కథనాన్ని సృష్టించి ఆ కథనంలో భాగస్వాములుగా అందరు లిబరల్స్ని తీసుకొని చేయటం అనేది జరిగింది. ఈసారి ఈ టర్మ్లో కూడా వాళ్ళకు అధికారం వచ్చుంటే మనం రోడ్ల మీద కమ్యూనిస్టుల మీద దాడులు ఎట్లాగైతే గోరక్షకులు ఎటువంటి లించింగ్లు చేశారో, కమ్యూనిస్టుల మీద, కమ్యూనిస్టు అభిమానుల మీద, లిబరల్స్ మీద కూడా అటువంటి లించింగ్ చేసే లించింగ్లు జరిగాయి. ఇంతకుముందు జరగలేదని కాదు, రహస్యంగా చేశారు. దబోల్కర్ని, గౌరీ లంకేష్ని వాళ్ళని చంపింది చాటుమాటుగా వెళ్ళి హత్యలు చేశారు. కానీ వీధుల్లో హత్యలు జరిగే పరిస్థితి వచ్చి ఉండేది. అది లేదు, మనం ఆపగలం. చాలామందిలో కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలో ఈ మోడీని మనం గెలవలేము, వాడి జైత్రయాత్ర పోతూ ఉంటుంది, మనందరం బలహీనం, దాని ముందు ఏమీ చేయలేము మనం అని ముందే ఓటమిని అంగీకరించిన వాతావరణం నుంచి పర్వాలేదు, మనం కట్టడి చేయగలము, మనం అట్లా దూసుకొస్తున్నటువంటి రథాన్ని మనం ఆపాము అనేటువంటి ఒక సంతృప్తిని 2024 ఎన్నికలు తీసుకొచ్చినాయి. సంతృప్తి దానంతరదే మార్పు తేదు. మార్పు కావటానికి కావాల్సిన వెసులుబాటును, అవకాశాన్ని ఎన్నికల ఫలితాలు ఇచ్చినాయి. ఇప్పుడు కనిపించే కాసింత వెసులుబాటులో మనుషులు వాళ్ళ వ్యక్తీకరణలు చేయగలుగుతారు, తమ సమస్యల గురించి మాట్లాడగలుగుతారు. ఇవన్నీ చేయడానికి ఒక స్పేస్ అంటూ వచ్చింది. ఆ స్పేస్ రావటం అనేది ఇవాళ ఎన్నికల ముఖ్యమైన సారాంశం. అంతకుమించి దీంట్లో మనం ఎక్కువ చదవకూడదు, తక్కువ చదవకూడదు. రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగం వల్ల ఏమొస్తుంది అంటే, రాజ్యాంగం అనేది ఇప్పుడు భావనగా మారిపోయింది. రాజ్యాంగంలో ఏమున్నదని కాదు, రాజ్యాంగం అనేది ఒక భావన. ఏంటి ఆ భావన? అది అండర్ ప్రివిలేజ్డ్కి, అట్టడుగు వర్గాల వాళ్ళకి దాంట్లో కొన్ని రక్షణలు ఉన్నాయి. అది రిజర్వేషన్లు కావచ్చు, పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు కావచ్చు, మాట్లాడే స్వేచ్ఛ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇటువంటివి ఏవో ఉన్నాయి. అది ఉండాలి. అట్లాగే అది ఉంటే, అది అంబేద్కర్ రాశాడన్న దానివల్ల ఆ భావన ఏర్పడిందా, లేదంటే గత 20-25 సంవత్సరాలుగా రాజకీయాల్లో వస్తున్న మార్పుల వల్ల ఆ భావన ఏర్పడిందా వేరే విషయం. కానీ దాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఒక తపన అనేది పెరిగింది. దానికి ప్రమాదం వస్తుంది అనేటువంటి భయం కూడా పెరిగింది. భయం రాజ్యాంగానికి ఉన్న ప్రతిపత్తి వల్ల, రాజ్యాంగానికి ఉండేటువంటి ఆ స్థాయి హోదా వల్ల బీజేపీ కూడా మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని బహాటంగా ప్రచారం చేయలే. ఒకళ్ళిద్దరు ఆ పార్టీకి చెందిన నాయకులు నోరు జారి మేము 400 వస్తే అన్నీ మార్చేస్తాం, ఎందుకు మనుస్మృతిని రాజ్యాంగం చేస్తాం అన్నారు. కానీ అది పూర్తిగా పెద్ద నాయకుల నుంచి రాలేదు ఆ మాట. వాళ్ళు కూడా ఆ మాటలు అనటానికి వెనకంజ వేశారు. ఎందుకంటే రాజ్యాంగం అనేది కొద్దిగా అది ముట్టుకోవటానికి వీల్లేనిది అనేది ఉంది. ఒకటి రాజ్యాంగాన్ని సవరించకుండా, మార్చకుండానే వాళ్ళు అనుకున్న పని చేయగలుగుతున్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం ఎందుకు? అది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని అట్లాగే ఉంచి కూడా 10 సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్న పద్ధతిలో వాళ్ళు పాలించారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని వీళ్ళు తీసేయబోతున్నారు అనే మాట ప్రజలకు ఎట్లా అర్థమైందంటే, నీకున్న రక్షణలు పోతాయి, నీ ప్రిమైసెస్ అన్నీ పోతాయి అని తెలిసిన తర్వాత వాళ్ళు దాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆ పరిగణించడంతో పాటు, ఆ పరిగణించిన తర్వాత ఈ
కులాలకు సంబంధించిన ప్రత్యేక పరిగణన కూడా ఎన్నికల రాజకీయాల్లో చాలా ముఖ్యమైనది. మన ప్రజాస్వామ్యానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే అది పూర్తి ప్రజాస్వామ్యం కాదు. మన దేశంలో కులాలు ఉన్నాయి. కులాల ఆధారంగా మనుషులు మొబిలైజ్ సమీకరణ చెందుతారు. కులాల ఆధారంగా ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు. కులాల ఆధారంగా ఒక యూనిటీ ఉంటుంది. వాళ్ళ రాజకీయ నిర్ణయాలు కూడా కులాల ఆధారంగా జరుగుతాయి. ఆ కులాల కాంబినేషన్ కూడా చాలా ముఖ్యం. బీజేపీ ఏం చేసింది, ఎందుకు బీసీలు ఇవాళ ఎందుకు ఆకర్షించగలుగుతుంది అంటే బీసీలు ఇవాళ పైకి వస్తున్న ఎదిగి వస్తున్న వెనుకబడిన కులాలకి పూర్తి హిందూ ప్రతిపత్తి ఇవ్వటం ద్వారా, వాళ్ళకి హిందూ పరిరక్షకులుగా వాళ్ళని మార్చడం ద్వారా వాళ్ళు చాలా అగ్రెసివ్ హిందువులుగా మారుతున్నారు. ఒకప్పుడు అగ్రెసివ్ హిందువులు అంటే బ్రాహ్మణులు అనుకునేవాళ్ళు. ఇవాళ బీసీలు ఇవాళ భారతదేశంలో అగ్రెసివ్ హిందూస్గా ఉన్నారు. అందువల్ల మాకు ముస్లింలు అక్కర్లేదు, దళితులు అక్కర్లేదు, బీసీలు ఒక్కడు ఉంటే చాలు అనే పద్ధతిలో బీసీలలో దాంట్లో అట్టడుగు ఎంపీసీలు అంటాము, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్కువ అవకాశాలు ఇవ్వటం ద్వారా వాళ్ళలో చీలిక తీసుకొచ్చి ఇలా రకరకాల ప్రయత్నాలు చేసింది బీజేపీ. అయినప్పటికీ ఇటువైపు కూడా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ వైపు కూడా ఉన్నటువంటి బీసీలు ఈ రాజ్యాంగవాదానికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ఇండియా కూటమి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సీట్లు వాళ్ళు ఇటువంటి గుర్తింపు ఆధారంగా చేసుకుని రెండు కలిసి పనిచేసి బీసీలు గణనీయమైన సంఖ్యలో ఇవాళ ప్రతిపక్ష కూటమికి వేశారు. కాబట్టి మన ప్రజాస్వామ్యంలో కులం కూడా ఒక వాస్తవం, అది గుర్తించాల్సిన విషయం ఉంది. ఆ కులాలు ఎట్లా ఆలోచిస్తాయి, ఆ కులం యొక్క సామూహిక ఆలోచన విధానం ఏమిటి, వాళ్ళ రాజకీయంగా తమ గుర్తింపును ఎట్లా చూస్తారు, తమ అభ్యర్థికి ఒక సీట్ ఇస్తే చాలా, లేదంటే వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఏమన్నా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో నెరేటివ్లో భాగం కావాలా. కాబట్టి ఈ కుల రాజకీయాలు, కులానికి సంబంధించిన ప్రజాస్వామ్య భావాన్ని అర్థం చేసుకోకపోతే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేము. ఎందుకు ఇవాళ మాదిగలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తున్నారు, నువ్వు ఎందుకు ఫ్యాసిజానికి అనుకూలంగా ఓటు చేస్తున్నావు అని వాళ్ళని అడిగితే ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన ప్రత్యేకమైన హక్కులకు సంబంధించిన ఒక హామీ అక్కడి నుంచి దొరుకుతుంది. అట్లా ఒక సామాజిక వర్గాల వారీగా వాళ్ళ ప్రాధాన్యాలను నిర్ణయించుకునే పరిస్థితి భారతదేశంలో ఉంది. అది కూడా ఒక ప్రజాస్వామికమైన లక్షణమే. అది కూడా ఈ దేశంలో ప్రజాస్వామిక వాస్తవికత. అది దాన్ని మనం నిరాకరించలేము. వాటన్నిటినీ చూసినప్పుడు బీజేపీ కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసింది, దాంతోపాటు పోటీగా ఇండియా కూటమి కూడా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. దీంట్లో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతూ చాలా న్యాయ వ్యవస్థని, దర్యాప్తు సంస్థల్ని, తర్వాత విదేశాంగ శాఖని, విదేశాంగ విధానాన్ని అన్నింటినీ ఒక కర్కశమైన కఠినమైన విధానాలతో నియంత్రిస్తూ కంట్రోల్ చేస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ రెండు ఊతకర్రల మీద ఆధారపడి పరిపాలించే పరిస్థితికి వచ్చినా కూడా నేను మారలేదు, నేను ఇంకా పూర్వపు ప్రభుత్వాన్ని అంతటి బలము నాకు ఉంది అని నటించే ప్రయత్నం చేస్తుంది. కానీ అది వాస్తవం కాదని మనకు అర్థమవుతుంది, త్వరలోనే అర్థమవుతుంది. ఆ ప్రభుత్వం యొక్క బలహీనత వ్యక్తం అవుతాయి. తను బలహీనంగా ఉండి కూడా తన బలమైన దానిగా ఫోర్స్ చేయడానికి ప్రయత్నిస్తే దానివల్ల వచ్చే సమస్యలు ఆ కూటమికే ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంతో బీజేపీకి సమస్య ఎప్పుడు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వాళ్ళు కోరుకుంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే, లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి బీజేపీ చాటుబాటు ప్రయత్నాలు చేస్తే వాళ్ళ వద్ద విచ్ఛిన్నత వస్తుంది, వేరే విషయాల మీద రాదు. అట్లాగే బీహార్లో కూడా అంతే. బీహార్కు ప్రభుత్వానికి వాళ్ళ సొంత రెండు ప్రయోజనాల మధ్య వైరుధ్యం అనేది తీవ్రమైనప్పుడు వస్తుంది. ఇప్పుడున్న అనుకూలమైన పరిస్థితి ఏంటంటే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ కూటమి వల్ల బాధితులు కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా పార్టీ కూటమి మారే అవకాశం లేదు. ప్రతి ఒక్కడి మీద ఈడీ కేసులు ఉన్నాయి, ప్రతి ఒక్కడు ఆయా రాష్ట్రాల్లో బీజేపీతో పోరాడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి వచ్చే 5 ఏళ్ల కాలం చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం దృఢంగా ఉండకూడదు. దృఢంగా ఎవరికి ఉండాలి, దేశం దృఢంగా ఉండాలి, ప్రభుత్వం దృఢంగా ఉండకూడదు. ప్రభుత్వం దృఢంగా ఉంటే ప్రజలు బలహీనంగా ఉంటారు, ప్రభుత్వం బలహీనంగా ఉంటే ప్రజలు దృఢంగా ఉంటారు. ప్రజల యొక్క యాక్టివిటీ పెరుగుతుంది, ప్రజలు తమకు కావాల్సిన కోరిక చెప్పుకోగలుగుతారు, సాధించగలుగుతారు. కాబట్టి ఈ బలహీన ప్రభుత్వం
ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసే వాతావరణం తీసుకొచ్చింది. కాబట్టి దీని నుంచి 10 ఏళ్ల కాలంలో బలహీనపడిపోయిన పౌర సమాజం, బలహీనపడిపోయిన ప్రజలు తమను తాము పుంజుకోవటానికి బలపడటానికి ప్రయత్నం చేయడానికి ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందని 2024 ఎన్నికల్ని మనం అట్లా అర్థం చేసుకోవాలని చెప్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.